హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ బ్యాక్ టు భవ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి మనం డెకరేట్ చేయాలి బెలూన్స్తో అనుకున్నప్పుడు మనం బెలూన్ స్టాండ్స్ మెయిన్గా బర్త్డేకి బెలూన్ స్టాండ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే ఒక పేర్ తీసుకున్నాను, అంటే 2 స్టాండ్స్ కలిపి ఒక పేర్ లాగా తీసుకున్నాను. సో మీషో నుంచి తీసుకున్నానండి. దీని లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి వచ్చేసి మనకి 2 సెట్స్ కదా. సో ఇక్కడ మనకి 2 పైప్స్ని కనెక్ట్ చేయడానికి ఒక కనెక్టింగ్ పైప్ ఉంటుందండి. సో మనం మధ్యలో సైజు ఉంటుంది చూసారా, లావుగా అంటే కొంచెం లావుగా ఉన్నవి ఒకటి సెంటర్లో ఉంటుంది, అలాగే సైడ్న మొత్తం 6 ఉంటాయి అన్నమాట చిన్నవి. సో మనం అవి సైజు చూసి ఆ హోల్కి తగ్గట్టుగా మనం కనెక్టర్స్ని యూజ్ చేసి ఈ పైప్స్ అనేవి కనెక్ట్ చేయాలి అన్నమాట. కనెక్ట్ చేసుకొని, సో ఇది కనెక్టర్, సో దాన్ని నేను ఇలా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా కనెక్ట్ చేసేసి మనకి కింద స్టాండ్లో ప్లేస్ చేయాలండి. సో కరెక్ట్గా దాని సైజుని బట్టి కింద ప్లేస్ చేసుకుంటూ అలా 1 by 1 అన్నీ ప్లేస్ చేసేయాలి. ఇలా టోటల్గా మనకి 6 ఉన్నాయి. సో 6కి మనం అవి ఏంటంటే స్టెప్ బై స్టెప్ లాగా ఉంటాయి. అండ్ 3కి కనెక్ట్ చేయాలన్నమాట. 3 కనెక్టర్స్ అంటే ఓవరాల్ ఒక స్టాండ్కి 4 కనెక్టర్స్ వస్తాయి అన్నమాట. సో 3 వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటాయి, 3 వచ్చేసి షార్ట్, మిడిల్లోది కూడా లాంగ్ ఉంటుంది. సో ఇలా మొత్తం స్టాండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం బెలూన్స్ తీసుకోవాలి. ఈ బెలూన్స్కి ఇక్కడ కూడా మనం ఈ పైప్స్కి ఎలా కనెక్ట్ చేయాలంటే త్రూ దీస్ కనెక్టర్ అనమాట. కనెక్టర్ని తీసుకొని దానికి పెట్టేయాలి, అంటే ఆ బెలూన్ని హోల్డ్ చేసేయాలన్నమాట, హోల్డర్ లాగా. సో అవి తీసుకొని మనం ఓవరాల్ మొత్తం ఇది హోల్డర్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఆ పైప్కి అలా పెట్టాలన్నమాట, కనెక్టర్స్కి. సో అలా కనెక్ట్ చేసి పెట్టేసేయాలి. సో ఈ బెలూన్ని ఆ హోల్డర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూడండి క్లియర్గా. సో మధ్యలో లాక్ ఉంటుందండి. బెలూన్స్ అన్నిటినీ మనం ఇలా లో చేసుకొని ఇలా నాటేసి పెట్టుకోవాలి. నాటేసుకున్న తర్వాత అది ఆ నాట్ అనేది కిందికి వెళ్ళాలి, ఆ హోల్డర్కి కిందికి వెళ్ళాలన్నమాట. సో ఎలా అంటే ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా. సో ఆ నాట్ అనేది కిందికి లాగండి. ఆ గ్యాప్ ఉంటుంది హోల్డర్కి, ఆ హోల్డర్ గ్యాప్లో పెట్టేసి కిందికి లాగితే అది లాక్ అయిపోతుంది అనమాట హోల్డర్లో. సో అలాగా మనం అన్ని బెలూన్స్ని కూడా మనం ఈ కనెక్టర్స్కి కనెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఓవరాల్గా 7 వస్తాయి అన్నమాట, మిడిల్లో కలిపి మొత్తం 7 వస్తాయి. సో మనం ఇలా తీసుకెళ్ళి దీన్ని ఆ హోల్డర్కి అక్కడ కనెక్టర్కి కనెక్ట్ చేసేయడమే. సో చాలా సింపుల్ అండి. ఇలా మనం బెలూన్ స్టాండ్ అన్నిటిని ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా టోటల్గా మొత్తం బెలూన్స్ అన్నిటిని డిఫరెంట్ బెలూన్స్ యూస్ చేసి మనం డెకరేట్ చేసుకోవచ్చు. దీని ఓవరాల్ లుక్ అనేది లాస్ట్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.